హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళైతే ఒక స్పెషల్ ఎపిసోడ్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాంటి మంచి పర్సన్ తోటి ఉన్నాను. ఎదురుగా కూర్చునేది ఎవరు అని అంటే ఒక మంచి పుస్తకం అని అయితే నా మనసుకి అయితే అనిపిస్తున్నది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే నా ముందు కూర్చున్న ఒక వ్యక్తి, ఆయన మంచి మంచి స్టోరీస్ రాశారు. ఆరెంజ్, వరుడు, బిల్లా, సో ఇట్లాంటి అన్ని మంచి మంచి సినిమాలు చేశారు. మరి ఏంది ఏ మాత్రం లేట్ చేయకుండా నాకైతే మాట్లాడాలనిపిస్తున్నది. ఇంకెందుకు వెయిట్, మాట్లాడేద్దామా? వారే తోట ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే సింధు గారు. నమస్తే. వద్దు అంటే చాలా హ్యాపీగా ఉన్నది మీతో ఇట్లా కూర్చొని మాట్లాడేవాడైతే. మస్తు దిల్ ఖుషి అయిపోయింది. ముందుగా మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా. అయితే మీరు దాదాపుగా ఈ ఇండస్ట్రీలో ఉండి దగ్గర దగ్గర 30 సంవత్సరాలు అయిపోయింది. 30-40 సంవత్సరాలు. 40 ఇంకా అవ్వలేదు, బట్ 30 years. అంటే 87లో విజయబాబు గారు ఫస్ట్ టైం మెడ్రాస్ పిలిచారు. సో అది మనం ఒక ప్రీ స్కూల్ కింద తీసేద్దాం. సో ఎల్కేజీ నుంచి మొదలు పెడితే 93, ఫస్ట్ క్లాస్ అంటే 2003. ఓకే, అదే లెక్క. 2003లో ఫస్ట్ క్లాస్. మరి మీరు ఇంత మంచి కథలు రాసుకుంటూ ఇంత మంచి చేసుకుంటూ మీరు రిటైర్ అవ్వకుండా చేస్తున్నారు కదా వర్క్, అది ఎట్లా అనిపిస్తున్నది మీకు? అంటే గవర్నమెంట్ జాబ్ కాదు కదా రిటైర్ అవడానికి. అంతే అంటారా? ఇంకా చెప్పండి, నేను నిరుద్యోగిని. రిటైర్మెంట్ కావాలన్నా ఇంకా పని దొరకలా. పని దొరికితే అప్పుడు మనం ఎప్పుడు రిటైర్మెంట్ ఎప్పుడు ప్రమోషన్ ఆలోచించవచ్చు. ఇంకా పని కోసమే అలా ఆడుతున్నా. అందువల్ల అప్పుడు ఏజ్ పరంగా రిటైర్మెంట్ ఏజ్ 58, కానీ పని పరంగా ఇంకా 20-21 years జాబ్ కోసం దేవుడు ఆడుతున్నా. ఓకే, అయితే ఒక చిన్నది ఏంది అంటే నేను మిమ్మల్ని బ్రో అని పిలుస్తా. ఓకే, ఓకేనా బ్రో? అట్లాగే. ఓకే, అయితే ఒక ఆరెంజ్ డిజాస్టర్, బట్ ఇప్పుడు దానికి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. అంటే అప్పుడు ఎందుకు డిజాస్టర్ అయింది, ఇప్పుడు ఎందుకు అంత ఇదవుతుంది? అంటే ఈ కథ రాసే ముందు రామ్ చరణ్ గారు కూడా తెలుసు అని చెప్పేసి విన్నాం. లేదు డిజాస్టర్ అవుతుంది అని చెప్పేసి కొన్ని ఆయన డిజాస్టర్ అనుకోవాలి. డిజాస్టర్ కూడా ఎందుకు చేస్తాడు ఆయన? ఆయన అనుకుంది అంటే క్లైమాక్స్ లో ఎప్పుడు నేనైనా సాక్రిఫైస్ చేసేది, హీరోయిన్ కూడా సాక్రిఫైస్ చేయాలి కదా అంద ఆయన ఆర్గ్యుమెంట్. అది వచ్చేలా చేయమని నాతో డిస్కస్ చేస్తుండేవాళ్ళు. ఆయన డిజాస్టర్ అనుకున్నది లేదు. ఆయన సినిమా బాగుంటుందన్న నమ్మకంతోనే ఆయన సినిమా చేశారు. లేకపోతే చేయరు కదా, సినిమా ఆపేస్తారు కదా హీరో. అది తర్వాత మీరు ఇప్పుడు ఒకటి అడిగారు, అప్పుడు ఎందుకు జనాన్ని నచ్చలా ఇప్పుడు ఎందుకు నచ్చుతుందని. అంటే నేను మరీ ఒక పురాణ కథ చెప్తున్నాను అనుకోవద్దు, కానీ ఒకసారి ధర్మరాజు ఉండగా ఒక అతను వచ్చాడంట. మా అన్నదమ్ములను కొట్టుకు చూస్తున్నాం, ఆయన పొలంలో అటువైపు తీసుకోరా అంటే ఆడు వద్దు అంటున్నాడు, మీరు ఎలాగైనా అడిగి చెప్పి ఇప్పించేయండి అని. అంటే ఆడి పొలం నాకు ఎందుకు ఇస్తాడు, అన్న పొలాన్ని ఉంచుకోమని తమ్ముడు అన్నా అంట. ధర్మరాజు ఆశ్చర్యపోయాడంట, ఏంటిది వాడిస్తానని వీడు వద్దని అంటున్నారు ఇదని. సరే 4 రోజుల తర్వాత రండి అన్నాడంట. 4 రోజుల తర్వాత వచ్చారంట. ఇప్పుడు అన్న అంటే నేను ఎందుకు వాళ్ళ పొలం అంటున్నాడంట. తమ్ముడు వచ్చంటే ఆడు ఎందుకు ఇవ్వడు పొలం అంటున్నాడంట. ధర్మరాజుకు ఒక్కసారి ఆశ్చర్యపోయాడంట, ఏంది ఇది, అన్నదమ్ములిద్దరు 1 రోజుల క్రితం వచ్చేమో ఆడికి ఇచ్చేస్తాను, వీడు వద్దని వీడు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఎవడికాడు కావాలన్నాడు. ఏంటంటే అప్పుడు ఎవరో చెప్పారట, ద్వాపరయుగం వెళ్ళిపోయి కలియుగం వచ్చిందని. సో ఇది యుగాలు మారిపోయినాయి అన్ను. అప్పటి జనరేషన్ వేరు. ప్రేమ అంటే ఒక నమ్మకం. ఒక అమ్మాయికో అబ్బాయికో ఐ లవ్ యూ చెప్పిన తర్వాత అది లైఫ్ లాంగ్ అగ్రిమెంట్. అంటే ఐ లవ్ యూ అని చెబితే నేను పెళ్లి చేసుకుంటా అని దానికి ముందు జరిగే ఒక ఎంగేజ్మెంట్ లాంటి ఒక మాట. ఇప్పుడు మారిపోయింది. అప్పుడు ప్రేమకి సమస్యలు ఆస్తి అంతస్తుల తేడాలు, కులాల తేడాలు, ప్రాంతాల తేడాలు, వర్గాల తేడాలు, ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ప్రేమకు మొదటి సమస్య ఇంటర్నల్ ఈగో, ఇంటర్నల్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంటర్నల్ ప్రైవసీ. ఈ పాయింట్స్ మేము అప్పుడు డిస్కస్ చేసాం. ఇప్పుడు తన ఫోన్ తీసుకుని ఒక గర్ల్ ఫ్రెండ్ ఎంత ప్రేమించిన అమ్మాయిని చూడడం హీరో డైజెస్ట్ చేసుకోలేడు. ఇది ఆరెంజ్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వాళ్ళు ఇడిపోవడానికి కారణం. ఆ రోజు అందరూ ఏంటిది అని అనుకున్నారు. ఇప్పుడు మొన్న మధ్య లవ్ టుడే అనే తమిళ సినిమా వచ్చింది ప్రదీప్, అలా ఈ ఫోనే ఇష్యూ. సో నేనేది ఏంటి అంటే ఎంత భార్యాభర్తలైనంత ప్రేయసి ప్రేమ, ఎంత గొప్ప క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, ఎంత గొప్ప రిలేషన్ ఉన్న తండ్రి కొడుకులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, ఎవరికైనా మధ్య పర్సనల్ స్పేస్ కావాలి. ఆ పర్సనల్ స్పేస్ ఇవ్వనప్పుడు ఏ రిలేషన్ ఉండదు. సో ఆ పర్సనల్ స్పేస్ ఇప్పుడు జనరేషన్ కోరుకోవడం కాదు, అడిగి తీసుకుంటున్నారు, గొడవ పడి తెచ్చుకుంటున్నారు అనేది ఒక కారణం. అందువల్ల వాళ్ళందరికీ ఇప్పుడు ప్రేమ ఎంతో కాలం, మనం ప్రేమను నటిస్తాం.
ఒక ఏజ్లో ఏంటంటే ఒకరిని చూడగానే ఇష్టపడతాం. అది అధిక శాతం ఏంటంటే హార్మోన్స్ మనలో కలిగించే కోరికలు, ఇంకోటి ఫిజికల్ అట్రాక్షన్. ఒక్కొక్క కంపెనీ దగ్గరలో ఉండే వాళ్ళని ప్రేమిస్తాం, దూరంగా ఉండే వాళ్ళని ఎవరు ప్రేమించరు. మన క్లాస్మేట్స్నో, మన కాలేజ్ మేట్స్, మన కొలీగ్, మనతో పనిచేసే వాళ్ళు, మన ఇంటి పక్కన వాళ్ళు, మన రోజు కలిసే వాళ్ళని మాత్రం మనం ప్రేమించగలం. దూరంగా ఉండే ఎవరిని ఎవరు ప్రేమించలేరు. సో ఆ క్లోజ్నెస్ వల్లే అట్రాక్షన్ పెరిగి అది ప్రేమ అనుకుని ప్రేమ కోసం ఏవేవో చేసి పెళ్లి చేసుకున్న తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అన్ని వచ్చి మీద పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ డ్రెస్లో ఎంత బాగున్నావు, నాకు నువ్వు ఏం తినకపోయినా పర్లేదు, మన ఇద్దరం బతికేద్దాం అన్నవాళ్ళు, ఏంటిది 2 వారాల నుంచి చికెన్ పట్టరావట్లా, మొన్న పండగకి చీర కొనివ్వలేదు, లేక ఇంకోటి అంటుంటే ఏంటిది నన్ను టార్చర్ పెడుతున్నారు, నన్ను ఎందుకు అడుగుతున్నాను ఇతను ఫీల్ అవుతాడు. వీడు అంత కోసం నా కోసం ఏమేమో చేసేవాడు, ఇప్పుడు ఎందుకు చేయట్లేని అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటుంది. అది లైఫ్లో పరిణామ క్రమంలో వచ్చే మార్పును అంగీకరించే మెచ్యూరిటీ రాదు, అందువల్ల గొడవలు పడి విడిపోతూ ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని విషయాలు మేము ఆరెంజ్లో డిస్కస్ చేసినాం. అప్పుడు ఆడిటోరియంకి కనెక్ట్ కాల, ఆ జనరేషన్కి టూ అడ్వాన్స్డ్ థాట్ అయిపోయింది. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యూత్ బాగా పెరిగారు, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి, అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరిగాయి, వాళ్ళకి ఇండివిజువల్ సెల్ఫ్ రెస్పెక్ట్స్ పెరిగాయి, పైగా ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది. అంటే ఒక వ్యక్తి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఒక అమ్మాయికి ఒకరిని పెళ్లి చేసుకునే బతకాల్సిన అవసరం లేదు, తన దాన్ని సంపాదించుకోవచ్చు, బతకగలదు. మా అబ్బాయిలకి ఏమనిపిస్తుంది, ఒక అమ్మాయి వంట చేయగల స్విగ్గీ జొమాటో యాప్లు ఉన్నంతకాలం నాకు పర్లేదు అనుకుంటున్నాడు, డేటింగ్ యాప్ ఉన్నంతకాలం పర్లేదు అనుకుంటున్నాడు. సో అందువల్ల ఆ మార్పు వచ్చిన తర్వాత ఆరెంజ్ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఇంకా రానున్న తరాలకు ఇంకా అది అసలు ఒక బైబిల్ లాగా, అంటే పురాణాలు చెప్తున్నాను, మళ్ళీ నన్ను తిడతారేమో ఇప్పుడు ఇవాళ రేపు ఏ మాట మన తప్పు, కానీ వాళ్ళకి ఒక ఏంటంటే ఒక గైడ్ లాగా, ఒక రోల్ మోడల్ లాగా అవ్వచ్చు. కన్నప్ప మూవీ వరల్డ్ వైడ్లో రిలీజ్కి వెయిట్ చేస్తున్నది. మరి ఏంటి అసలు ఆ ఛాన్స్ మీకు ఎట్లొచ్చింది? అండ్ ఇందులో ఈ క్వశ్చన్ తోటి ఇంకోటి కూడా, అండ్ మోహన్ బాబు గారికి చాలా కోపం ఎక్కువ. సో ఏంటి, కలిసారా మీరు ఎప్పుడైనా? లేదు. ఎప్పుడైనా మమ్మల్ని తిట్టారా? లేదు. మరి ఎందుకు మోహన్ బాబు కోపం ఎందుకంటారు మీరు? లేదు అంటే మాట అట్లా అనేస్తారు, అంటే చాలా ఇదిగా ఉంటది, కోపం ఎక్కువ అని అంటారు. ఎట్లా ఆయన ఎట్లా? అంటే మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా, అందరు ఆయన ముక్కు మీద కోపం ఎక్కడుందని ఎతుకుతుంటారు కొంతమంది, కానీ ఆ ముఖం మీద ఆయనకి ఎదుటి వాళ్ళ మీద ప్రేమ అభిమానం కూడా ఉంటాయి. అది మీరు ఎవరు పట్టించుకోరు, అది కోపాన్ని ఎదుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆయన నోటమాట మాట వస్తుంది, కోపం అనేది మీకు వస్తుంది, నాకు వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకు వస్తుంది కోపం అంటే, ఒకటి మనం ఒకటి అనుకున్నప్పుడు ఆ పని సరిగా జరగడం మన కోపం వస్తూ ఉంటుంది, ఎదుటి వ్యక్తి మనం అనుకున్నట్లు లేనప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఒక నిర్మాత, ఒక పెద్ద హీరో, ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీ. సో ఆయనకి కోపం రావడంలో తప్పు లేదు. కొంతమంది కోపాన్ని దాచుకుంటారు, కోపాన్ని బయటకు కోపం రానివాడు ఎవడో భూమి మీద ఉండడు. కోపాన్ని మీరు బయటకు ప్రదర్శిస్తారా లేదా అనేది మాత్రమే తేడా. సో కోపాన్ని బయటకు ప్రదర్శించే వాళ్ళు ప్రేమను కూడా అంతే ఓపెన్ అవుతారు. అది నేను మాటలతో చెప్పడం కాదు, నేను అనుభవించే మోహన్ బాబు గారి సహచర్యంలో ఈ 3 ఏళ్ల ప్రయాణంలో నేను చాలా ఆయన ప్రేమ ఆదరణ పొందిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆయనది ముక్కు చివర నుండే కోపం అలా వచ్చి అలా వెళ్ళిపోయే జస్ట్ ఒక జల్లు లాంటి తప్పితే దానివల్ల ఎవరికి ఏ హాని జరగదు, జరిగింది కూడా లేదు. అది అంటే 3 సంవత్సరాలు టైం పట్టింది కన్నప్పకి. అయితే ఎట్లా ఉండబోతుంది ప్రభాస్ గారి రోల్ కానీ, లేకపోతే మంచు విష్ణు గారు రోల్ కానీ ఎట్లా ఉండబోతుంది? అంటే ఫస్ట్ కన్నప్ప విష్ణు మంచు గారి గురించి చెప్పాల్సి వస్తే, ఆయన కెరీర్లో ఎంతవరకు చేసిన సినిమాలను ఒక ఎత్తు, ఈ క్యారెక్టర్ ఈ సినిమా ఇంకో ఎత్తు. సో ఆ పాత్రలో ఎంత లీనం అయిపోయాడంటే ఆయన క్లైమాక్స్ సీన్స్లో నాకు చాలాసార్లు కళ్ళం నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు అక్కడ తెలుసు ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, డైలాగ్ ఏముంటుంది, అయినా సరే ఆటోమేటిక్గా అది వచ్చేటప్పుడు నా కళ్ళం నీళ్ళు వచ్చాయి. సో ఇంత బెస్ట్ ఫార్మా నేను చూడలా. అంటే నేను ఆయనతో ఒకసారి సినిమా చెప్పాను, కళామ తల్లికి కానీ రూపం ఉంటే వచ్చి మిమ్మల్ని హక్ చేసుకుంటుందని చెప్పాను. రేపు ఆడియన్స్ కూడా చూసిన తర్వాత ఓ విష్ణు ఇంత గొప్ప ఆర్టిస్టా, ఇంత బాగా చేసాడా అని ఆశ్చర్యపోయే రేంజ్లో ఆయన క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ ఉంది. ఇక ప్రభాస్ గారు అనేది ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్స్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంతా ఆవురావురను ఎదురు చూస్తున్నారు. అవునవును. అంటే ఇక్కడ ప్రభాస్ గారికి సంబంధించిన గొప్ప విషయం ఏంటంటే, ఆయన ప్రభాస్ గారు నేను బిల్లా సినిమా పనిచేశాను, ఆయన ప్రేమ స్నేహం ఆదరణ నేను పొందాను. ఆయన చాలామంది పట్ల అలాగే ఉంటారు. అంటే తన పెదనాన్నగారు కృష్ణరాజు గారు చేసిన భక్తకన సినిమా అదే కృష్ణరాజు కెరీర్లోనే ఒక మ్యాగ్నమ్ ఓపస్ కలిగితురాయి. అలాంటి సినిమా వేరే ఫ్యామిలీకి చెందిన హీరో చేస్తూ ఉంటే ఇంకోళ్ళు ఎవరైనా వచ్చినా యాక్సెప్ట్ చేస్తారా? ముందు అడ్డుపడి
ఆ కథ మీద మాకే రైట్స్ ఉన్నాయి, మేము ఇవ్వాలి కాబట్టి 10 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత తీస్తాం అని లేనిపోని కంట్రోల్ క్రియేట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ప్రభాస్ గారు ఒక విష్ణు గారు చేస్తుంటే, కృష్ణరాజు గారు బతికున్నప్పుడే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు విష్ణు గారు. ఆయన అప్పుడు విష్ణు గారిని ఆశీర్వదించారు కృష్ణరాజు గారు. ఈరోజు ప్రభాస్ గారు తన పెదనాన్న గారి గొప్ప ప్రాజెక్ట్ అయిన కన్నప్పని రీమేక్ చేస్తుంటే వచ్చి సపోర్ట్గా నిలిచారు. ఇది చాలా గ్రేట్ జెస్చర్. తర్వాత ఏంటి అంటే ప్రభాస్ గారికి ఉన్న స్టార్ ఇమేజ్ని వాడుకోవాలనే కాదు, ఆయనలో ఒక గొప్ప నటుడు ఉన్నాడు, ఆయనలో ఒక గొప్ప ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఈ క్యారెక్టర్కి ఉపయోగపడాలని ఈ పాత్ర డిజైన్ చేశారు రుద్ర. అంటే విష్ణు గారు, మోహన్ బాబు గారు, హీరోయిన్ ప్రీతిమ కింద ఇంకా మిగిలిన వాళ్ళందరితో ఆయన సీన్స్ ఉంటాయి, అక్షయ్ కుమార్ గారితో. సో ఇలాంటి చోట్ల ప్రభాస్ గారు మాట్లాడితేనే ఆ వాల్యూ ఉంటుంది. ప్రతి మాట ఒక స్టేట్మెంట్, ప్రతి మాటలో ఒక ఫిలసాఫికల్ డెప్త్ ఉంటుంది, చాలా తేలిగ్గా అర్థమయ్యే రేంజ్లో ఉంటాయి అది. సో ప్రభాస్ గారి ఎపిసోడ్ మొత్తం మీరు ఎంజాయ్ చేస్తారు గ్యారంటీ. మేము థియేటర్లో ప్రభాస్ గారు షూటింగ్లో చూసాం, స్క్రీన్ మీద ప్రభాస్ గారిని చూసాం. ప్రభాస్ గారిని, విష్ణు గారిని, ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు వాళ్ళిద్దరు బావా అనుకుంటారు, బుజ్జిగాడి కాంబినేషన్ మర్చిపోయారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ప్రభాస్ గారు వచ్చి మోహన్ బాబు గారిని ఎటకారం ఆడతారు, విష్ణు గారు ప్రభాస్ గారిని ఎటకారం ఆడతారు. అవి అయితే థియేటర్లు దద్దరిల్లిపోతాయి, అది మాత్రం గ్యారంటీ. సో ఆ రెస్పాన్స్ చూడడం కోసం నేను వెయిటింగ్ అనమాట. అయితే ఇందాక మీరన్నట్టుగా బ్రో, ప్రతి ఏదన్నా కానీ, అది యాంకరింగ్లో కానీ లేకపోతే రైటర్గా కానీ హీరోగా కానీ ఏదన్నా కానీ, మనం ఎదుగుతుంటే తొక్కేటోళ్ళు మస్తు మంది ఉంటారు, మన పక్కనే ఉంటారు. అట్లాంటిది మీ లైఫ్లో ఏమైనా, అంటే మీరు రాసిన స్టోరీస్లో కానీ లేకపోతే మీరు చేస్తున్న సినిమాలు కానీ ఏదైనా మీ స్టోరీని ఏమైనా తీసుకొని అట్లా ఏమైనా చేయడం ఏమైనా జరిగిందా మీ లైఫ్లో ఏమైనా? అంటే చాలా జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు. అంటే చిన్న విషయాలు ఏంటి అంటే, ఇప్పుడు ఒక డైలాగ్ నేను రాశాను, అది నేను రాసినట్టుగా చెప్పుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు. కొంతమంది హీరోకి నేను ఏదో పేరు పెడతా, పేరు పెట్టడంలో ఏముంది పెడతాం, దానికి డైరెక్టర్ కూర్చుని ఈ హీరోకి ఈ పేరు ఎందుకు పెట్టామంటే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పి, దానికి ఒక స్టోరీ చెప్పి, ఇవన్నీ చెప్పే వాళ్ళు జరిగాయి. అలాగే నా కథను లేపేసి, అంటే మనం జస్ట్ అట్టును దోసిని తిరగేసినట్టుగా వాళ్ళు తిరగేసేసి కథను రివర్స్ చేసి సినిమా తీసి హిట్ కొట్టి అప్పులు తీర్చుకొని, నాకు ఇప్పుడు ఒక కథ పోయిందనుకోండి, ఒక ఐడియా పోతే నేను 100 కథలు రాయగలను, ఇవాళ కాకపోతే రేపు అమ్మగలను, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ దానివల్ల వాళ్ళు చేసిన మోసం వల్ల నేను కొంత పర్సనల్గా నష్టపోయాను. అంటే మా అమ్మాయి పెళ్ళి ఆ కథ మీద డబ్బుతో చేద్దాం అనుకున్నాను నేను, వాళ్ళు మోసం చేయడం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయి నాకు రావాల్సిన పేమెంట్స్ రాక మా అమ్మాయి పెళ్ళి 3 ఏళ్ళ పాటు వాయిదా వేసి మళ్ళీ ఇంకో కథ రాసి అమ్మి చేశాను నేను. సో ఇలాంటివి చేసినప్పుడు నాకు వాళ్ళ మీద అంటే వాళ్ళ నా కథ కొట్టేసి వాళ్ళు అప్పులు తీర్చుకున్నారు పోన్లే అనుకోవాలో, లేక వాళ్ళు ఇలా దిగజారిపోయారా అన్న బాధ అనిపిస్తుందో, అది నాకు అర్థం కాదు. అంటే నేను అనుకుంటే పెద్ద పేర్లు చెప్పడం పెద్ద విషయం కాదు. ఆ డైరెక్టర్, ఆ హీరో, దానికి సంబంధించిన వ్యక్తులు, ఆ కథ గురించి నాకు పెట్టిన మెసేజ్లు అన్ని నా దగ్గర ఉన్నాయి. మీడియాలో రాశారు. తర్వాత తెలుగు సినీ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ వాళ్ళు పిలిచి అందరికీ తెలుసు, నా కథ అంతమంది చాలా మంది రిజిస్టర్ చేశాను, అందరికీ తెలుసు. నువ్వు వచ్చి ఒక కంప్లైంట్ మేము ఎంతో కొంత తెప్పిస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ఇంట్లో దొంగతనం చేసి నా డబ్బులు కొట్టేసి మళ్ళీ నాకు ముష్టి పడేస్తామనంటే ఎలా తీసుకుంటా నేను? నాకు వద్దు. అంటే నేను ఒకసారి తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను విషయాలు మాట్లాడలేను నేను. లేకపోతే బాధ పెయిన్ ఉందనుకో, బాధ కోపం ఉందనుకోండి, నేను ఎప్పుడూ మాట్లాడతాను. ఒక 10 లక్షలకు 10 నెలలు అమ్ముడిపోయాయి అనుకోండి, నా బాధని కోపాన్ని నేను అమ్మేసుకున్నట్టే. అది నేను చేయలేదు అంతే. నిజంగా నేను మీకు ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే ఆ మెంటాలిటీ అనేది ఫ్యాన్ అయితే ప్రాబ్లం లేదు, ఫ్యాన్ సెషన్ పెట్టి నా డబ్బులు అడగండి. లేదు బ్రో, నేను అసంటే కాదు. అర్థమవుతుంది. అంటే అలాంటి మెంటాలిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు అందరం చేసేది పైసల కోసమే. అట్లాంటిది మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం ఇంకొకరిని దానం పెట్టదు అనేది చాలా సూపర్ గ్రేట్. అయితే మీ మేడం మీ మిస్సెస్కి బాగాలేనప్పుడు కూడా అంటే సహాయం చేయడం అనేది పక్కకు పెడితే ఇన్ టైంలో మనకి ఏదైతే సహాయం అందుతుందో దాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే ఆ సెకండ్ నుంచి మన లైఫ్ వేరేలా ఉంటుంది. అంటే ఇట్లా మీ మిస్సెస్కి కొంచెం హార్ట్ అటాక్ రావడం కానీ, లేకపోతే మోహన్ బాబు గారు అండ్ మంచు విష్ణు గారు మీకు హెల్ప్ చేయడం కానీ, అది ఇట్లా జరిగింది అదంతా?
అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ తనకి చెయ్యి నొప్పి, భుజం లాగేస్తుంది, గుండెలు నొప్పి ఉంది అనుకుంటే హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మేము మధ్యాహ్నం ఎప్పుడో నొప్పి వస్తే ఈవినింగ్ వెళ్ళి నైట్ టైంకి అది హార్ట్ అటాక్ కింద డిసైడ్ చేశారు. ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు. సో రూమ్లోకి అడ్మిట్ చేయాలంటే సమ్ ఎక్స్ అమౌంట్ ఏదో కట్టాలి. సరే అప్పటికప్పుడు నేను మా అల్లుడి దగ్గర ఫ్రెండ్ దగ్గర తీసుకుని కట్టేశాను, హాస్పిటల్ అడ్మిట్ చేశాను. నెక్స్ట్ చేయాలంటే ఒకటి తనకున్న హెల్త్ ఇష్యూలు ఇమ్మీడియట్గా స్టెంట్ చేయడానికి లేదు, అదొక ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది, డబ్బులు అవుతున్నాయి. సో అప్పుడు కన్నప్ప సినిమా షూటింగ్ అయిపోయింది, నాకు రావాల్సిన పేమెంట్ బ్యాలెన్స్ కూడా అయిపోయింది. సో విష్ణు గారి కొత్త ప్రాజెక్ట్ వర్క్లో నేను వెళ్ళాలి, దానికి ఆయన అడ్వాన్స్ ఇస్తా అన్నారు. ఈలోగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో విష్ణు గారికి మోహన్ బాబు గారు ఇద్దరికి మెసేజ్ పెట్టా ఇలా జరిగిందని. అంటే మోహన్ బాబు గారు అకౌంటెంట్ చేత కొంత అమౌంట్ పంపించారు. ప్రసాద్ బాధపడకు, మేము అందరం ఉన్నామన్నారు. విష్ణు గారు కూడా అమౌంట్ పంపించారు. సరే ఒక అమౌంట్ ఏదో పంపించారు, నాకు సరిపోలా. ప్రతిరోజు 8 గంటలకి అపోలో నుంచి నాకు బిల్ వస్తుంది. మనకి ఈరోజు గుడ్ మార్నింగ్ మెసేజ్ లాగా ఈ రోజుకి నీ బిల్లు డ్యూ ఎంత, నువ్వు ఇంతవరకు కట్టింది ఎంత, వెంటనే బ్యాలెన్స్ గంటలోగా కట్టు అని వస్తుంది మెసేజ్. సో చూసి ఏంటి అనుకుంటూ మీ మెసేజ్ అని విష్ణు గారు ఫార్వర్డ్ చేసేవాడు. ఆయన పాపం ఏం ఇరిటేట్ అయ్యి ఉండరు, ఒకవేళ అయినా కూడా ఆయన చాలా సహృదయంతో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి నాకు బ్యాలెన్స్ పేమెంట్స్ ఎంత ఉన్నాయి అన్నీ అని కట్టి క్లియర్ చేసి హాస్పిటల్ నుంచి నా వైఫ్ బయటకు రావడానికి మోహన్ బాబు గారు, విష్ణు గారు అలా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు, మోరల్గా సపోర్ట్ చేశారు. సో అది నేను మర్చిపోలేని విషయం. అంటే ఈ ప్రపంచంలో నాకు ఏదైనా జరిగినా కూడా నేను పెద్ద ఏం ఫీల్ అవ్వను. నాకు అలా అనారోగ్యం వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ అయినా ఉన్నా, నా వైఫ్కి ఏదైనా జరిగిందంటే మాత్రం వచ్చినా నేను తట్టుకోలేను. అంటే తనంటే నాకు బాగా చాలా ఇష్టం. అంటే ఎవరికైనా అలా భార్యల మీద, భర్త మీద పాలన ఇష్టం ఉంటుంది. అది అందరూ నేను స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ బట్ నాకు చాలా చాలా స్పెషల్ తను, చాలా స్పెషల్. అండ్ ఎట్లానో మాట్లాడుకుంటున్నాం కాబట్టి బ్రో, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఓ సూపర్. బట్ వన్ సైడ్ లవ్ మ్యారేజ్ లాగా. వన్ సైడ్ లవ్ అంటే మీరు లవ్ చేసి నేనే వెనకబడ్డా. అదే తప్పదు, అదే ఏం చేస్తాం మరి. అది అంటే తను అది సృష్టిలో ఒకట, అది రూల్స్, అమ్మాయిలు విధించిన ఒక శిలా శాసనం. అది వాళ్ళేమి మాట్లాడక బయటకు ఎక్స్ప్రెస్ చేయరు. అది సో మేమేంటంటే చాలా ఎర్లీగా ఇక్కడ నాకు ఒకటి అనిపించేది ఏంటంటే, మనం ఒక 30 ఏళ్ళు దాకా పెళ్లి చేస్తున్నాం అనుకోండి, మనకి రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఏంటంటే మనకు ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అని కూడా వచ్చి ఎదుటి వాళ్ళతో గొడవ పడాలి. అంటే ఒకటి ఎదుటి వ్యక్తి నాలా ఉండాలనుకుంటే చాలా తప్పు. ఇద్దరు బ్రాటప్స్ వేరు, ఇద్దరు మైండ్ సెట్లు వేరు, అలా ఉండరు. ఒక 20 ఏళ్ళ వయసులో అనుకోండి, ఎమెచ్యూర్గా ఉన్నప్పుడు అడ్జస్ట్ అయిపోతాం. సో అలాగా అడ్జస్ట్మెంట్ అనండి, సోల్మేట్ అనండి. మా ఇద్దరం ఏంటంటే, మా ఇద్దరం ఎవరెవరికి పుట్టాం, తను భీమాన్లో పెరిగి గుడిలో పెరిగాను అని అనుకోను. మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసే బతుకుతున్నాం కదా అనుకుంటూ ఉంటాం. అంటే చాలా సోల్మేట్. అంటే ఒక టెలిపతి విద్యలు ఉంటాయి కదా, అటువంటి వేవ తనకొచ్చా నాకొచ్చా తెలియదు. నేను ఏమనుకున్నా తను అనుకుంటుంది. అంటే కూర్చుంటాం, టిఫిన్ ఏం చేయమంటారు అంటుంది, నేను మనసులో చేయిద్దామా అనుకుంటున్నప్పుడు సరే చేసానా అంటుంది. అది తర్వాత పిల్లలకి ఏదైనా విషయం మీద మ్యాటర్ చెప్పాలనుకో, అమ్మ ఆల్రెడీ చెప్పింది ఇదే మ్యాటర్ అంటారు పిల్లలు. సేమ్ అక్షరం కూడా పొల్లిపోదు, అలా ఉంటుంది. సో అంటే కోఇన్సిడెంట్లు మరి తనకి జూలైలో ఇవన్నీ ఊరికి రోగాలు కూడా అలానే అనగానే జూలైలో తనకు హార్ట్ స్టంట్స్ పడ్డాయి, నాకు జనవరిలో 2 స్టంట్స్ పడ్డాయి. అండ్ మీ అంటే ఈ ఎంత జర్నీలో మీరు కూడా హెల్త్ పరంగా కూడా చాలా సఫర్ అయ్యారు. ఎట్లా వచ్చారు దాని నుంచి బయటికి, ఎట్లా వచ్చారు? అండ్ ఆ టైంలో కూడా మిస్సెస్ మేడం గారు చాలా హెల్ప్ చేశారు. ఏంటి అసలు ఎట్లా వచ్చారు బయటికి? అంటే అదొక ఫేట్ అండి. అంటే నేను కెరీర్లో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో పనులు చేస్తూ ఇండివిజువల్ రైటర్గా ఎదుగుతూ నా సంపాదన పెరిగి నా డిమాండ్ పెరుగుతున్న దశలో ఒకసారిగా కిడ్నీస్ 2 ఫెయిల్ అయిపోయాయి. అదే నేను అన్ఎక్స్పెక్టెడ్. ఒక 1.5 year డయాలసిస్ మీద ఉండి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి దాదాపు ఒక చితికిపోయి అన్ని రకాలుగా మళ్ళీ తిరిగి సర్వైవ్ అయ్యాను. ఈ 1.5 year అంటే నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకు హెల్త్ రాగానే నాకు కొంత బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. మా రిలేటివ్స్ కొంతమంది వచ్చారు, మామూలుగా వస్తారు కదా ఒంట్లో బాగున్నప్పుడు. వచ్చి ఇప్పుడు వీడికి ఒక 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించడం అవసరమా? వాడు చేయించుకున్నాక పోయాడు అనుకో ఆపరేషన్ టేబుల్ మీద, ఈ డబ్బులు పోతాయి, వీడు పోతాడు. డబ్బులు ఉంచేసామని అనుకో, వాడికి ఎంతకాలం రాసి ఉంటే అంతకాలం బతుకుతాడు.
ఇది చెప్పిన అడ్వైస్. నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఈ డబ్బులు పెట్టి పెద్ద పిల్లకి పెళ్లి చేస్తే ఒక అల్లుడు వస్తాడు, చిన్న అమ్మాయిలాగా చదువుకుంటుంది, ఇంకొంచెం కాలం టైం ఉంటుంది కదా, అప్పుడు ఏదైనా చెయ్యొచ్చు అని సలహాలు ఇచ్చారు. సలహాలు ఇచ్చి చీటీలు వేశారు. నమ్మారని సాయిబాబాకు కూడా చీటీలు వేశారు. వీడికి ఆపరేషన్ చేయించాలి వద్దు అనేది. వద్దు అని వస్తే వాళ్ళని ఉండేవాళ్ళు, నా వైఫ్ అయితే మాత్రం వద్దని కూడా అసలు ఎట్టి బస్సులు ఒప్పుకునేది కాదు. ససేమిరా లేదు. ఆ 1.5 year నాతో పాటు కంటికి ఆ రోజు తను నాకు తర్వాత తెలిసింది 1.5 year తన తిండి తినేది కాదు. నాకు వాంతి అయిపోతుండే తిండి, అందువల్ల తను తినేది కాదు. కాఫీలు తాగుతూ నాతో పాటు డయాలసిస్ యూనిట్ బయట, నేను షూటింగ్లకి ఆఫీస్కి వెళ్తుంటే కార్లో కూర్చుని న్యూస్ పేపర్లో మ్యాగజైన్లో చదువుకుంటూ అలా బతికింది 1.5 year. ఈ రోజు కూడా నేను ఎప్పుడైనా ఏ కాలంలో మధ్యాహ్నం లంచ్ చేయకపోతే తను మానేస్తుంటుంది. ఎందుకు మానేస్తావు, నేను తింటే నువ్వు తింటావా అని అడుగుతాను. అలాగా లవ్ అది లవ్ కాదు, ఒక రకమైన పిచ్చితనం. ఇప్పుడు ఆకలి మన ఆరోగ్యం అని వ్యక్తిగతమైన ఎదుటి వ్యక్తి కోసం మనం పాడు చేసుకోకూడదు కదా. అది సూపర్. అమ్మో అసలు చాలా డీప్ ఇదిగా అయిపోతున్నాను నేనైతే. అంటే బ్రో మీరు అప్పుడు అంత పీక్ స్టేజ్ నుంచి అట్లా వచ్చి, సో పిల్లలు హ్యాపీ సెటిల్, సో ఇప్పుడు మేడం మీ మిసెస్ గారు వాళ్ళు సెట్, సో ఇప్పుడు కన్నప్ప కాకుండా ఇంకేమైనా అప్కమింగ్ ఏమైనా చేస్తున్నారా? అంటే 3 ఏళ్ళ నుంచి నేను కన్న ప్రాజెక్ట్లో ఉన్నాను. విష్ణు గారివి వేరే ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ చేశాను. ఆయన ఇంకో నెక్స్ట్ కన్నప్ప తర్వాత పెద్ద మేజర్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అది పాన్ ఇండియా కన్నా మించి పాన్ వరల్డ్ రేంజ్ సినిమా అది. సో ఆయన రకరకాల మల్టీ స్టార్ సినిమా ప్లాన్ చేశారు. ఫుల్ యాక్షన్ డ్రామా, దాని గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడలేదు. సో ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉన్నాను, అది జరుగుతోంది. తర్వాత నా ఫ్రెండ్ యోగేష్ కేఎంసీ అని ఆయన నేను కలిసి ఒక స్క్రిప్ట్ రాశాం, హీరోయిన్ వాంటెడ్ యాక్షన్ డ్రామా, తెలంగాణ బ్యాక్డ్రాప్. సూపర్. సో ఆ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. సంయుక్త మేనన్ ఆవిడ హీరోయిన్, రాజేష్ దండా ప్రొడ్యూసర్. ఆ సినిమా షూటింగ్ మొన్నే స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ మంత్ అంతా ఆదిలాబాద్ సరౌండింగ్స్ లో జరగబోతుంది. మొత్తం గడిచాడు అనమాట. 16 మీకు 16 years ఉన్నప్పుడు మొదలు పెట్టిరు కదా రాసుడు. మరి ఏంది ఇంకా మీరు రాస్తూనే ఉన్నారు ఇప్పటికి, అంటే ఇంకా మీరు ఓల్డ్ కాలే? ఇప్పుడున్న ఓఎల్ఎక్స్ బ్యాచ్ కాకుండా ఇప్పుడున్న జనరేషన్కి ఆ మైండ్ థాట్కి కరెక్ట్గా సింక్ అయ్యేటట్టు రాస్తారు, ఎట్లా అవుట్డేటెడ్ కాకుండా? అంటే నేను ఇంకా రాయాల్సిన కథలు కొన్ని ఇంకా చాలా పెండింగ్లో ఉండిపోయాయి. అది పూర్తి చేయాలి, మొదటి విషయం. రెండోది ఏంటి అంటే నాకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. ఎప్పుడు అది ఈరోజు బాధపడుతూ ఉంటాను నేను. నా చిన్నప్పుడు ఏంటంటే నాకన్నా పెద్దలతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 20 ఏళ్ళ కుర్రాళ్ళతో వాళ్ళతో తిరుగుతుండేవాడిని. మనం 20 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 50 ఏళ్ళు 40 ఏళ్ళ వాళ్ళతో వయసు తిరుగుతుండేవాడిని. అంటే వాళ్ళు ఏదో ప్రపంచం చాలా చూసారు, జీవితం తెలుసు కదా, వాళ్ళతో ట్రావెల్ అయిపోతే అవన్నీ మనం తెలిసిపోతాయి అనుకుని వాళ్ళతో ట్రావెల్ అయ్యి తిరుగుతూ ముచ్చట్లాడుతూ సినిమాలు తిరుగుతూ ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడిని. అది అయిపోయింది. వయసు ఇలాగా ఇప్పుడు నేను 58కి వచ్చాను. ఇప్పుడు చూస్తే మా ఫ్రెండ్స్ అంటే నా కాలేజ్ మేట్స్, స్కూల్ మేట్స్ కలిసి అంటే వాళ్ళు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఏ పెళ్లికో ఫంక్షన్కో కలిసి కొంతమంది టచ్లో ఉన్నారు. సో వాళ్ళు కలిసినప్పుడు ముసలు ఆడుతుంటారు ఏంటంటే అక్కడ ఆ ఇల్లు కన్నాం, లేక ఇక్కడ సైట్ అమ్మేసి వీళ్ళకి ఇది చేసాం, లేదేదో రేపు వచ్చాక మనకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమొస్తాయి, అవి ఏమి ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత ఎక్కడ ట్రిప్లకి వెళ్ళాలి, పిల్లలు ఎలా ఉన్నారు, ఇవన్నీ మాడుతుంటారు. నేను వీటిలో ఏది ఇవ్వలేను, ఎందుకంటే మన జాబే లేదు, ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏముంటాయి, ఇది మొదటి డౌట్. తర్వాత వీళ్ళు అక్కడ అమ్మేసి ఇక్కడ అమ్మేద్దాం అంటే నేను అమ్మేద్దాం అంటే మా అవసరం రొప్పుకోడు, అద్దెలు కదా. సో అందుకని ఏం చేయాలో తెలియక ఇలాంటి డిస్కషన్ అవాయిడ్ చేస్తాను. పైగా అలాంటి డిస్కషన్లో ఏంటి ఇప్పుడు వాళ్ళు మనవరు అంటే మన ఇది కాదు కదా, నేను మనకి ఎంత వయసు అయిపోయిందా అని ఫీలింగ్లో ఉంటాను. అందుకని ఏంటి అంటే ఓన్లీ 20-30 మధ్య అమ్మాయిల అబ్బాయిలతోనే ఫ్రెండ్షిప్, నాకు వాళ్ళతోనే తిరుగుతుంటా, వాళ్ళతోనే చాట్ చేస్తుంటా, వాళ్ళతోనే మాట్లాడుతుంటా. అర్థమైంది, కానీ సిస్టర్ అనడానికి ఏముంటో షార్ట్ వర్డ్ నాకు తెలియలేదు. నా కానీ చాలా చూస్తున్నా, ఏదైనా కొత్తగా కనిపెడదామా మళ్ళీ తేడా వస్తే కొడతారా ఆలోచిస్తున్నా. సో అందువల్ల ఏంటి అంటే నేను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంగా ప్రయత్నిస్తూ ఉంటా. అంటే కొంతమంది అమ్మాయిలు వాళ్ళు ఏమంటున్నారంటే, నేను చాలా విషయాలు మాట్లాడుతుంటా కలిసినప్పుడు, వాళ్ళు ఏమో ఫీల్ అవుతుంటారంటే ఒక మోటివేషన్ కిందో వాళ్ళ లైఫ్కి ఏదో అనలైజేషన్ కిందో సపోర్ట్ చేస్తానని ఫీల్ అవుతుంటాయి. మీరు రాస్తారు కానీ మాకు చదవడం రాదు, తెలుగు చదవడం రాదు. ఇది ఏదైనా మేము జే శెట్టి లాగా మీరు పాడ్కాస్ట్ ఏదైనా చేస్తే మాకు ఉపయోగపడుతుందని. ఓహో పాడ్కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది అనేది నాకు 5-6 ఏళ్ళ క్రితం తెలిసింది. సో అప్పుడు నేను పాడ్కాస్టులు చేశాను రకరకాల టాపిక్స్ మీద.
యూట్యూబ్ వీడియోలు చేశాను. సో ఇవన్నీ ఏంటి అంటే ఓకే, నేను ఇప్పటి జనరేషన్ యూత్కి రీచ్ అవ్వడానికి వాళ్ళు పాపం చదవలేరు, తెలుగు భాష రావడం కష్టం, వాళ్ళకి ఇంగ్లీష్లో రాయడానికి నాకు రాదు, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ చాలా వచ్చేస్తుంది. వీడియో అనుకోండి వాళ్ళకి సగం అర్థం అవుతుంది. సో అందువల్ల యూట్యూబ్లో పాడ్కాస్టులు చేసా, వీడియోలు చేశాను, అలా చేస్తూ ఉన్నాను. సో కథల విషయానికి వస్తే ఏంటంటే నేను నమ్మేది ఎమోషన్స్ ఎప్పుడు ఒకేలా ఉంటాయి. ఎవరికైనా హ్యూమన్ ఎమోషన్స్ ప్రపంచంలో అవే ఉంటాయి, ఎక్స్ప్రెషన్ మారుతుంది. దీనికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక సినిమాతో రెఫరెన్స్ చెప్తాను. నేను యానిమల్ సినిమా మీరు చూశారు కదా, అందులో రష్మిక రణ్వీర్ కపూర్ని తృప్తి డిమిరి దగ్గరికి వెళ్తున్నారు, అడుగుతుంది నువ్వు అమ్మాయితో పడుకున్నావా, మామూలుగా రొమాన్స్ అయిపోయాక అమ్మాయిని హక్ చేసుకున్నావా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతుంది. అవి చాలా బోల్డ్గా అందరూ ఫీల్ అయ్యారు. నా దృష్టిలో లాస్ట్ బిఫోర్ ఇయర్ వచ్చింది తెలుగానే, ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ కన్వర్సేషన్గా నేను ఫీల్ అవుతూ ఉంటాను. భార్యాభర్తలు వాళ్ళ పర్సనల్ స్పేస్లో ఒక అబ్బాయి తన భర్త ఇంకొక అమ్మాయితో వెళ్ళినప్పుడు భార్య అలాగే మాట్లాడుతుంది, మాట్లాడాలి తప్పులేదు. ఏంటి ఇందులో బూతులు ఉన్నాయా, ఇందులో ఇలా మాట్లాడాలంటే స్వామి మీరు ఇంకో దాంతో వెళ్ళొచ్చారా, నన్ను మర్చిపోయారా, నిర్లక్ష్యం చేస్తున్నారా, ఇవన్నీ నాన్ సెన్స్ ట్రాష్ కింద ఉంటాయి. ఇలాంటిదే ఇవి భూమి పుట్టినప్పటి నుంచి అలా ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుంటాయి. ఒక 78లో విచిత్ర జీవితంలో సినిమా వచ్చింది, చిన్నప్పుడు చూసా. అది దాగ్ అనే హిందీ సినిమా రీమేక్, రాజేష్ ఖన్నాది. తెలుగులో నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు, జయసుధ గారు యాక్ట్ చేశారు. సో నాగేశ్వరరావు గారు ఫస్ట్ వైఫ్ వాణిశ్రీ కొన్ని కారణాల వల్ల జయసుధని పెళ్లి చేసుకుంటాడు. ఒకసారి వాణిశ్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాడు. అప్పుడు జయసుధ అడుగుతుంది, ఎందుకు నువ్వు దాని దగ్గరికి వెళ్ళావు, నాలో లేనిది దాని దగ్గర ఏముంది, ఇలాంటిది క్వశ్చన్ అడుగుతున్నాయి. డైలాగ్ తప్పు అయ్యిండొచ్చు, ఇలాంటి మీనింగ్ వచ్చేలాంటి. డైరెక్టర్ అంతా ఒకసారి నవ్వారు. అంటే నా మొగుడు నన్ను వదిలేసి ఇంకో ఆడదానికి వెళ్ళాలంటే బేసిక్ క్వశ్చన్, బేసిక్ మీనింగ్. అప్పుడు అలా అడిగారు, క్వశ్చన్ అదే, ప్రాబ్లం అదే, ఎక్స్ప్రెషన్ మారింది, అడిగే విధానం మారింది. ఎందుకు అంటే వాళ్ళ వ్యక్తిత్వాలు మారాయి, వాళ్ళ నిలదీయగలగరు. సో అది అర్థం చేసుకుని మనం రాస్తాం. లేకపోతే ఏంటంటే మీరు నన్ను వదిలేసి అప్పుడే నా మీద మోజుపోయిందా మీకు, దాని దగ్గరికి వెళ్ళిపోయాను రాసి అనుకోండి, ఏంటమ్మా ఇడు అనుకుంటారు ఆడియన్స్. నేను ఇలా ఆలోచించగలిగినప్పుడు, రాయగలిగినప్పుడు నేను ఉంటాను, సర్వైవ్ అవుతాను, లేకపోతే వాష్డ్ అవుట్ అంతే. ఇప్పుడు నా కెరీర్లో నా పేరు మీద నా గోస్ట్ రైటర్ గారు సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ రికార్డ్స్ ఉన్నాయి. అవి రిలీజ్లో కూడా సూపర్ హిట్స్ అవుతూ ఉంటాయి. నేను పూర్తిగా రాశాను, నా కంట్రిబ్యూషన్ మాత్రం ఖచ్చితంగా ఉంది ఆ సినిమాల్లో. బట్ నా పేరు పడ్డ సినిమాలు కొన్ని డిజాస్టర్స్ అయినా సరే నాకు ఇండస్ట్రీలో ఇంకా పని దొరుకుతుంది, కొంతమందికి ఇంకా రెస్పెక్ట్ అలాగే ఉంది. ఎందుకు ఉంది అంటే ఏంటంటే నేను పనిలో వాళ్ళకు ఉపయోగపడేలా, సినిమాకు ఉపయోగాలు అప్డేట్ కాగలని సర్వైవ్ కాగలుగుతున్నా. లేని రోజు నేను ఉండను. ఇట్స్ వెరీ సింపుల్ అంతే. అయితే బ్రో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, వాటితో మొత్తం స్టోరీలు అన్నీ రాస్తురు కదా, మరి ఏంది మీ రైటర్లు అందరు ఏంది ఏ కంచికి వెళ్తారు, ఏంది ఎట్లయితుంది మరి? మీకు బాగా వెటకారం అయిపోయిందండి రైటర్స్ అంటే. నేను ఒక దూరదర్శన్కి సింగిల్ ఎపిసోడ్ రాసేవాడిని. అంటే ఎవరో పాపం అప్లై చేసుకుంటారు, ఇస్తారు, నాకు ఒక 500 ఇచ్చేవాళ్ళు. నేను కూర్చుని ఒక నైట్ కూర్చొని సింగిల్ ఎపిసోడ్ రాసేవాడిని. అప్పుడు ఆ సింగిల్ ఎపిసోడ్ కథ నేను విన్నాను, నేను రాసింది కాదు, విన్నాను. ఆ కథ ఏంటంటే ఊళ్ళో జమీందారు ఉంటాడు, ఆడు ఊళ్ళో ఎవరి పెళ్ళైనా సరే తన కర్ర పంపిస్తాడు అందరి దగ్గరికి. పంపించినప్పుడు సరే అందరు జమీందారు గారు వచ్చింది, జమీందారు గారు వచ్చి కూర్చోబెడతారు. ఆయన భోజనం చేయడు, ఏమి చదివించడు, అలా అయిపోతుంది. జమీందారు చచ్చిపోతాడు. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు ఎవ్వడు రాడు, కర్రలన్నీ వస్తాయి. ఇది కథ. సో ఏ టెక్నాలజీ రేపు అందరం ఏఐతో చేసామంటే రేపు థియేటర్కి ఆడియన్స్ రాకుండా ఉందనుకోండి, కర్రలు పంపించినట్టు వాళ్ళు ఏ టెక్నాలజీతో ఎక్కడో చూడొచ్చు, లేక ఏదో పైరసీ చేసుకోవచ్చు అనుకోండి, ఏమైపోతుంది ఇండస్ట్రీ? ఇది నా మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏం చెప్తానంటే, కొచ్చాడి అని ఒక సినిమా వచ్చింది రజనీకాంత్ గారిది, వాళ్ళ అమ్మాయి డైరెక్టర్. రజనీకాంత్ గారు దీపికా పడుకోనికి ఎంత క్రేజ్ ఉందో తెలుసు, వాళ్ళ ఫస్ట్ కాంబినేషన్. వాళ్ళిద్దరినీ లైవ్గా ఫ్లెష్ అండ్ బ్లడ్తో చూస్తే ఆడియన్స్ కిక్కు వేరు. కదిలే బొమ్మలకైనా చూస్తే ఏమవుతుంది, ఆ ఫీల్ రాదు. సో ఎలాగైందో ఒక కృత్రిమైంది కూడా అంతే, ఒక ఆర్టిఫిషియల్ అనేది అంతే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా, ఒరిజినల్ క్రియేటివిటీ కాదు కదా. సో అది ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తుంది కథలో? ఒక 100 కథలో, 1000 కథలో, 1,00,000 కథలో తనలో డంప్ చేసుకుని మీరు అడిగినప్పుడు ఇస్తూ ఉంటుంది. అంతే తప్పితే కొత్తగా క్రియేట్ చేయలేదు. ఇంత డేటా ఒక రైటర్ దగ్గర ఉండకపోవచ్చు. సో అంత డేటా సంపాదించుకోవడానికి రైటర్ అనేది కష్టపడాలి, ఇది ఫస్ట్ సమస్య. కానీ దాన్ని మించి క్రియేట్ చేయడానికి ఒక క్రియేటివ్ పర్సన్, ఒక లివింగ్ హ్యూమన్ బీయింగ్ క్రియేట్ చేసినట్టుగా అది చేయలేదు. ఇప్పుడు ఒక రోబో వచ్చి మీకు టిఫిన్ వండి పెట్టింది, మీకు టిఫిన్ 8 o'clockకి మీరు ఏం అడిగారో అది వస్తుంది. అందులో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా కూడా మన ఇంట్లో మన భార్యలాగా, మన పిల్లల్లాగా, వంట మనిషిలాగా, అవునా అది అయిపోయిందా ఇదని మళ్ళీ వెళ్ళి తీసుకురాదు.
దానికి సిస్టమేటిక్ ఏం ప్రోగ్రామ్ చేశారు అదే చేస్తున్నారు. రేపు ఏఐ కూడా అదే ప్రోగ్రాంలో కథలు రాస్తుంది. సో ఇది ఒకవేళ ఏఐ వచ్చినా కూడా అదే కథలు రాసే సినిమాలు తీసేసినా కూడా దాని చేత పని చేయించడానికి ఒక క్రియేటివ్ కన్సల్టెంట్ ఉండాలి కదా. సో అటువంటిది ఇప్పుడు రోబోటిక్ సర్జరీలు జరుగుతుంటాయి, డాక్టర్లు చేయకపోవచ్చు, రోబోతోనే జరగచ్చు, రోబోతో ఆపరేట్ చేసేయవచ్చు. కానీ పక్కన ఒక క్రియేటివ్ టెక్నీషియన్ ఉంటాడు, ఒక సర్జన్ కూడా ఉంటాడు, ఎక్స్పీరియన్స్డ్, వెల్ నోన్. అలాగే ఏఐలు కథలు రాసినా కూడా క్రియేటివ్ పర్సన్స్ కావాలి. సో మనల్ని మనం అప్డేట్ చేసుకోవడానికి కొంచెం దానికన్నా మించి ఆలోచించుకోగలగాలి. అదొకటే ప్రాబ్లం అంతే. సూపర్. సో బ్రో మీరు నిజంగా అండ్ చాలా చాలా బాగా మాట్లాడారు. అండ్ మీతో మాట్లాడుతుంటే ఒక చిన్న మోటివేట్ లెక్క అయింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు రాసే కథలు ఏదైతే ఉన్నాయో బ్రహ్మాండంగా హిట్ అయ్యి మళ్ళీ సక్సెస్ మీట్లో నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఓకే, తప్పకుండా అండి. ఒకటేంటే మీ ఇంటర్వ్యూ మీరు చేయడం, మీరు మంచి తెలంగాణ స్లాంగ్లో నాతో మాట్లాడడం, అడగడం చాలా ఆనందం నాకు. అంటే నేను అనంతపురంలో పుట్టిన, విజయవాడలో పెరిగినా కూడా నేను హైదరాబాద్ వచ్చి దాదాపు 32 years అయిపోతుంది. నేను రుద్రమదేవి సినిమా రాశాను, ప్రతాపరుద్రుడు అని ఆ స్క్రిప్ట్ కూడా రాశాను. నేను దాదాపు ఒక 3-4 ఏళ్ల పాటు ఆ కాకతీయుల కాలంలో నుంచి ఒక 12-13 మధ్య తెలంగాణ నుంచి నేను బయట పడలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ కూడా ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో గొప్ప కథ రాయబోతున్నాను. సూపర్. అది ఇప్పుడు వస్తున్న సంయుక్తమైన సినిమా కూడా తెలంగాణ బ్యాక్డ్రాపే. అది కాకుండా ఇంకొక అద్భుతమైన సినిమా రాబోతుంది. సరే, అవన్నీ పక్కన పెడితే మీరు నన్ను చాలా కాలం తర్వాత బ్రో అని పిలిచిన వ్యక్తి మీరు. అందువల్ల నేను చాలా మీరు అన్నట్టు నేను కూడా చాలా దిల్ ఖుష్ అయ్యాను. దిల్ ఖుష్ అవ్వాలి, ఎందుకంటే నేను జర్రంతా స్పెషల్ కాబట్టి మీకు అట్లా గుర్తుండిపోతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సింధు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు బ్రోతో పాటు సిస్టర్ అన్నం కూడా ఏదైనా కనిపెట్టి ఉంచండి నెక్స్ట్ మీటింగ్ కి కనిపెట్టి ఉంచండి, అప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తాను పక్కా. సో చూసిరు కదా ఇవాళ మా బ్రో తోటి అయితే మస్తుగా అయితే దిల్ ఖుష్ తోటి అయితే ముచ్చట్లు పెట్టేసిన. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ సింధు సైనింగ్ ఆఫ్.